అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు జస్ట్ ఇందాకనే బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం చేయడం వేరు, బాధ్యతలు స్వీకరించడం వేరు. సో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేశారు. 4 గంటల 41 నిమిషాలకు ఆయన సచివాలయంలో సీఎం తన కార్యాలయానికి చేరుకొని అక్కడ దస్త్రాలు తెప్పించుకొని మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి సంతకం చేశారనమాట. సో ఇంకా మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి ఉంది. సంతకం చేసిన ప్రక్రియ పూర్తయింది. దాన్ని అధికారులు నోటిఫికేషన్గా రిలీజ్ చేస్తారు. మేబీ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఎన్ని పోస్టులు అంటే మెగా డిఎస్సి 16,347 పోస్టులు భర్తీ అంట. దీనిలో ఎస్జిటి 6,371, పిఈటి 132, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 52. ఈ కేటగిరీ వైజ్ విభజిస్తూ మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేశారు. మెగా డిఎస్సి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల కళ. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. రాష్ట్రం విభజన తర్వాత అంటే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొదట అధికారంలోకి వచ్చాక 2015లో ఒకసారి డిఎస్సి నిర్వహించారు. 2018లో మరోసారి డిఎస్సి నిర్వహించారు. ఆ 5 ఏళ్లలో అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న 5 ఏళ్లలో దాదాపుగా 9,000 పోస్టులకు పైగా భర్తీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు 23,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని ప్రభుత్వం భర్తీ చేయట్లేదు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి ఇస్తాము అని. అది ఎన్నికల ప్రణాళికలో కూడా పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలో ఇచ్చిందని తుంగలో తొక్కారు. కానీ 99% హామీలు అమలు చేస్తామంటారు. అది వేరే లెక్క. అది రియాలిటీ షోలో చెప్పాను కదా, వాళ్ళకంటూ ఒక ప్రపంచం, ఫేక్ ప్రపంచం ఉంటుంది. దానిలో లెక్క అది 99% హామీలు అమలు చేసామని. దానిలో మెగా డిఎస్సి అమలు చేయలేదుగా. సో మెగా డిఎస్సి అనే హామీని తుంగలో తొక్కారు. ఇంకా ఎన్నికలకు ముందు మరీ జనం చేత్కరించుకుంటారేమో, జనం అసహించుకుంటారేమోనని చెప్పి 6,100 పోస్టుల భర్తీకి పోలింగ్కు ఎన్నికలకు 3 నెలల ముందు రిలీజ్ చేశారు, నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కానీ అది హైకోర్టు కొట్టేసింది. ఎన్నికలు కూడా అమల్లో ఉంది, ఇప్పుడు మీరు ఎలా ఎగ్జామ్ పెడతారు, ఇదంతా చెల్లదని చెప్పి కొట్టేసింది. దాంతో పాపం నిరుద్యోగులందరూ నిరుత్సాహంతో ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెడతానని హామీ ఇచ్చారు. అది జనంలోకి బాగా వెళ్ళింది, విస్తృతంగా యూత్లోకి వెళ్ళింది. మెగా డిఎస్సి కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 లక్షల మందికి పైగా వెయిట్ చేస్తున్నారు. అంటే డిఎస్సి రాసి టీచర్స్గా అవ్వడానికి గత 6-7 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగులు 20 లక్షల మందికి పైగా వెయిట్ చేస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కోసం. సో చంద్రబాబు గారు హామీ ఇవ్వడంతో వాళ్ళందరూ ఏకపక్షంగా గుద్దుపడేశారు. దాదాపుగా నిరుద్యోగుల్లో 80% అబౌవ్ టీడీపీ కూటమికే వేసేవారు. దానికి కారణం ఈ హామీ. సో ఆ హామీని నెరవేర్చే క్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఆ ఫైల్ మీదే సంతకం చేశారు. సో ఇప్పుడు 16,347 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ ప్రక్రియ అంటే నోటిఫికేషన్ షెడ్యూల్ ఇదంతా ప్రకటిస్తారు. ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తారు, ఎప్పుడు ఇంటర్వ్యూలు ఉంటాయి, ఇదంతా ఈ ప్రక్రియ ఎలా జరుగుద్ది, అసలు జిల్లాల వారీగా పోస్టులు ఏంటి, విభాగాల వారీగా పోస్టులు ఏంటి, కేటగిరీ వైజ్ ఏంటి, ఇవన్నీ కూడా మేబీ నోటిఫికేషన్ పూర్తయిన తర్వాత రేపు సాయంత్రానికో ఎల్లుండికో పూర్తి స్థాయిలో ప్రకటిస్తారు. ప్రస్తుతానికైతే సీఎం స్థాయిలో జరగాల్సిన ప్రక్రియ జరిగిపోయిందన్నమాట. థ్యాంక్ యూ.